ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. నీ బ్రతుకులో పాపమా కలతలా, నీ హృదయంలో బాధల కన్నీరా, నీ కన్నీరంత తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఈనాటి దివ్య బలి పూజ తన జన్మదినమును కొనియాడుతున్న వినాయ్ అనగా ఫాదర్ విజయ్ గారి తమ్ముడిని పండగ జన్మదినమును కొనియాడుతున్న సమయమున దేవునికి కృతజ్ఞత బలిగా సమర్పిస్తున్న పూజ. ఆయనతో కలిసి ఈ పూజ అజయ్ అనే ఒక తమ్ముడికి క్యాన్సర్ వ్యాధి నుండి, లంగ్స్ ఇన్ఫెక్షన్ నుండి దేవుడి పరిపూర్ణ విడుదలను ఆయనకు దయచేసి రక్షించుమని ఈ పూజలో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. యేషువా వందనం, యేసువా వందనం, యేషువా ఆరాధన, యేసువా ఆరాధన, యేషువా మహిమ, యేసువా మహిమ, యేషువా వందనం, యేసువా వందనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణాలు రేపటి దినం మన జీవితంని బాగు చేయటకు రాయబడిన పట్టణాలు. నిన్నటి రోజు మన చదివిన పట్టణాలకి దీనికి చాలా సంబంధం ఉన్నది. అనగా బీ రెస్పాన్సిబుల్ టు యువర్ కాల్, నీ పిలుపుకు తగిన విధంగా ప్రామాణికంగా ఉండు అని. దైవజనులారా, ఒక క్లాస్ రూమ్లో ఒక టీచర్ అందరికీ క్లాస్ తీస్తుంది, కానీ ఒక్కరే మొదటి ర్యాంక్ తీసుకుంటున్నాడు, చాలామంది ఫెయిల్ అవుతున్నాడు. ఇది టీచర్ చెప్పిన విధానమా లేదా స్టూడెంట్స్ అర్థం చేసుకొనిన విధానమా అని మనం ప్రశ్న అడిగినా, ఇట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద స్టూడెంట్ హూ గ్రాస్ప్ ద టీచింగ్ ఆఫ్ ద టీచర్. ఒక విషయమును గ్రహించుకున్న శక్తి ఎవరెవరిలో అధికంగా ఉందో వారు చెప్తున్న విషయమును గ్రహించుకుంటున్నాడు. గ్రహించిన వాడు దానిని అర్థం చేసుకొని మరలా తిరిగి చెప్పగలుగుతాడు, చెయ్యగలుగుతాడు. నరుడిని ప్రభువైన యెహోవా సృష్టించినప్పుడు అందరినీ ఒకే రీతిగానే తన ఊపిరి ఇచ్చి సృష్టించారు. కానీ కొంతమంది దానిలో దేవుని కొరకే జీవిస్తున్నప్పుడు చాలామంది వెనకబడి పాపంలో ఉండటమును, దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నారని తెలిసి కూడా తన శరీర సుఖం కొరకు తన ఆత్మను కోల్పోతున్నారంటే అది దేవుడు తప్ప కానీ కాదు. దేవుని అర్థం చేసుకుంటున్న విధానం, దేవుని వాక్కుని అర్థం చేసుకుంటున్న విధానం. మూడవదిగా కన్విక్షన్. నేను అర్థం చేసుకుంటున్నప్పుడు అది నేను జీవించగలుగుతాను, జీవిస్తున్నప్పుడు నా ఇంకొకరికి చెప్పగలుగుతాను. ద ప్లాంట్ విచ్ ఇస్ ప్లాంటెడ్
when things are provided, it has to be received and it has to produce the fruit. If the tree doesn't have that quality, not making use of the things that are provided, the owner will cut it off. ఒక చెట్టుని నాటి అది ఫలింప చేయుటకు అన్నీ మించి కూడా ఆ చెట్టు పండు ఇవ్వలేదంటే యజమానుడు దాన్ని నరికి వేస్తాడు. ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రశ్న అడుగుదాం. దేవా, ఎందుకు నేను నీ మాటను పాటించకుండా పోతున్నా? ఎందుకు నీ వాక్కుని చెవిలో మాత్రం విని హృదయంలో గ్రహించకుండా పోతున్నా? ఒకవేళ అది నా గర్వముగా ఉండవచ్చు, దేవుడి కంటే అధికంగా ప్రేమిస్తున్న నా శరీరంగా ఉండవచ్చు. నన్ను క్షమించుము దేవా, నన్ను ఆశీర్వదించుము దేవా. స్వామి, కొన్ని క్లాసెస్లో చాలామంది A1 గ్రేడ్లో పాస్ అవుతారు, కొంతమంది A క్లాసులో అందరూ కూడా పాస్ అవుతున్న స్కూల్స్ ఉన్నాయి. దేవా, అట్లా అందరితో కలిసి నిన్ను ప్రేమించు వ్యక్తులలో నేను ఒక్కరిగా ఉండాలని నాకు వరం ఇవ్వమని కోరుకొని ఈ దివ్య బలి పూజలో భక్తితో పాల్గొనదాం. దేవుడు మనలో చాలా మంచితనమును ఎదురు చూసినప్పుడు మన పండు ఇవ్వకుండా చేదుగా ఉన్న పండుని ఇచ్చిన సమయమును ఈ లోకముకు కానీ దేవునికి కానీ ప్రయోజనపడకుండా మన జీవించిన సందర్భాలను గుర్తెరిగి పశ్చాత్తాపపడి దేవుని దగ్గర పాప మన్నిపు పొందుకొందాం. ఈ దివ్య బలి పూజలో యోగ్యతతో పాల్గొందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతయు సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నీ మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి కలిగిన దేవా, నీ అనంతమైన ప్రేమకు నిలయముగా మీరు జీవించుటకు మమ్మల్ని దీవించు. మార్పులేని నీ ప్రేమ మాలో ఉన్న పాపములను తొలగించి మీరు ఆశించినట్లుగా పవిత్రమైన జీవితం మేము జీవించి నిన్ను చేరు భాగ్యమును ప్రసాదించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. విజయశుద్ధితో తిరిగి వచ్చినప్పుడు నా ఇంటి నుండి నన్ను కలియుటకు ఏది ఎదురు వచ్చినా నీకు ఇచ్చేదను, దానిని నీకు దహన బలిగా అర్పించదను. మొదటి పఠనము న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 29వ వచనం నుంచి 39వ వచనం వరకు. యావే ఆత్మ యోబ్తాను ఆశ్రయింపగా అతడు గిలాదు, మనష్షే మండలములు దాటిపోయెను. గిలాదు నందలి మిస్పా నుండి వెడలి
అమోనియ దాపునకు వచ్చెను. అతడు యావే ఎదుట ఒక ప్రతిజ్ఞ చేసెను. నీవు అమ్మోనీయులను నా చేతికి చిక్కింతువేని నేను శత్రువులను ఓడించి విజయసిద్ధితో తిరిగి వచ్చినప్పుడు నా ఇంటి నుండి నన్ను కలియుటకు ఏదు ఎదురు వచ్చినా నీకు ఇచ్చెదను, దానిని నీకు దహన బలిగా అర్పించదను అని పలికెను. యొప్తా అమ్మోనీయులను ఎదుర్కొనగా యావే వారిని అతను చేతికి చిక్కించెను. అరోయేరు నుండి మిన్నీతు వరకు అల్ప్కేరామియు వరకు వారిని ఓచముట్టించగా తునుమాడెను. ఆ రీతిగా అమ్మోనీయులు యొప్తానకు లొంగిపోయారు. యొప్తా మిస్పా నగరమునందలి తన ఇంటికి తిరిగి రాగా గృహము నుండి సితారా గానముతో నాట్యమాడుచు తన కూతురు ఎదురు వచ్చెను. ఆమె అతనికి ఏకైక పుత్రిక. ఆ బాలిక తప్ప అతనికి కొడుకులు గాని కుమార్తెలు గాని లేరు. యొప్తా ఆమెను చూసి శోకముతో బట్టలు చించుకొని, తల్లి, నీవు నా గుండెలు బ్రద్దలు చేసితివి, నా కడుపున చిచ్చు పెట్టితివి. నేను యావేకి మాట ఇచ్చితిని, నా మాట నిలబెట్టుకోక తప్పదు అనెను. ఆమె అతనితో, నాయన, నువ్వు యామెకు మాట ఇచ్చితనండివి కదా, ప్రభు శత్రు మీద విజయమును ప్రసాదించును. కనుక నీవు ప్రభు సమ్ముఖమున చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకొనుము. నా మనవి ఒకటి మాత్రము వినుము. నన్ను 2 నెలల పాటు ఒంటరిగా విడిచిపెట్టుము. నేను నా చెలికత్తెలతో పోయి కొండలలో తిరగాడి నిష్ఫలమైన ఈ కన్యత్వమును గూర్చి శోకించి వచ్చెదను అనెను. యొప్తా అట్లే వెళ్ళమని చెప్పి కుమార్తెను 2 నెలల పాటు పంపివేశను. ఆమె చెలికత్తెలతో వెడలిపోయి నిష్ఫలమైన తన కన్యర్గమును గూర్చి కొండలలో పెద్ద పెట్టున దుఃఖించెను. గడువు ముగియగానే బాలిక తిరిగి రాగా యొప్తా తన ప్రతిజ్ఞ ప్రకారముగా ఆమెను బలి ఇచ్చెను. ఆ బాలిక మగపొడిమి ఎరగక ఉన్నటువంటి కన్య. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ, ఇదిగో ఇదిగో నీ చిత్తము పాటించుటకు వచ్చుచున్నాను. ప్రభువును నమ్మి నరుడు ధన్యులు. దబ్బర దైవములను కొలుచు గర్వాత్మలతో చేతులు కలవని నరుడు భాగ్యవంతుడు. అందరూ, ఇదిగో నీ చిత్తమును పాటించుటకు వచ్చుచున్నాను. నేను నీ ఉపకారములను వివరింపబడినచో అవి నేను వర్ణింపగలిగిన దానికంటే ఎక్కువగా ఉండును. అప్పుడంటివి, లేఖనములో నన్ను గురించి వ్రాయబడినట్లు ఇదిగో నేను వచ్చుచున్నాను. అందరూ, ఇదిగో నీ చిత్తమును పాటించుటకు వచ్చుచున్నాను. నీ చిత్తమును పాటించుటే నాకు పరమానందము. నీ ధర్మశాస్త్రము నా యొదలో పదిలముగా నిలిచి ఉన్నది. భక్తి సమాజమున నేను నీకు రక్షణను చేసి తిని, ప్రభు, నీ కార్యములను నేను ఏనాడు విస్మరింపని నీకు తెలియను. అందరూ, ఇదిగో నీ చిత్తమును పాటించుటకు వచ్చుచున్నాను. నీ రక్షణను గూర్చిన శుభ సమాచారమును నేను పదిలముగా దాచి ఉంచలేదు. నీ నమ్మదగిన తనయును నీ సహాయమును నేనెల్లవేళలా జనులకు తెలియజేర్చునే ఉంటిని. నీ కరుణను గూర్చియు నీ విశ్వాసనీయతను గూర్చియు నేను భక్తి సమాజమున చెప్పుచునే ఉంటిని. అందరూ, ఇదిగో నీ చిత్తమును పాటించుటకు వచ్చి ఉన్నాను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది
వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదించెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి సువార్త 22వ అధ్యాయం వచనములు 1 నుండి 14 వరకు. Gospel of Saint Matthew, chapter 22, verses from 1 to 14. Once more Jesus spoke to them in parables, saying, "The kingdom of heaven may be compared to a king who gave a wedding banquet for his son. He sent his slaves to all those who had been invited to the wedding banquet, but they would not come. Again he sent other slaves, saying, 'Tell those who have been invited, look, I have prepared my dinner. My oxen and my fat calves have been slaughtered, and everything is ready. Come to the wedding banquet.' But they made light of it and went away. One to his farm, another to his business, while the rest seized his slaves, mistreated them, and killed them. The king was enraged. He sent his troops, destroyed those murderers, and burned their city. Then he said to his slaves, 'The wedding is ready, but those invited were not worthy. Go, therefore, into the main streets and invite everyone you find to the wedding banquet.' Those slaves went out into the streets and gathered all whom they found, both good and bad. So the wedding hall was filled with guests. But when the king came in to see the guest, he noticed a man there who was not wearing a wedding robe, and he said to him, 'Friend, how did you get in here without a wedding robe?' And he was speechless. Then the king said to the attendants, 'Bind him hand and foot, and throw him into the outer darkness, where there will be weeping and gnashing of teeth. For many are called, but few are chosen.'" The Gospel of the Lord. Praise to Lord Jesus Christ. Praise the Lord. Praise the Lord. దేవుని ప్రియమైన మిత్రులారా, ప్రతిదినము మన తలంపులను, మన జీవితమును పవిత్రమైన దేవుని వాక్కుతో నింపుకోవటం మంచిది, ఉన్నతమైన కార్యము కూడా. ఎట్లయినా జీవించాలని, ఈ లోకంలో నిలబడుటకు ఏమైనా చెయ్యవచ్చు అని లోక జ్ఞానం బోధిస్తుండగా, ఇట్లనే జీవించాలని, ఇదే మార్గమని, ఇదే సత్యమని, దీనిలో నడువమని
మనలో నుండి ఒక స్వరం మనతో మాట్లాడుతూనే ఉన్నది. ఆ స్వరమే యేసుని వాక్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మునుపు మాటలో చిన్నగా నేను పలికిన సత్యం ఏమనగా, టీచర్ ఇస్ టీచర్, వాట్ షీ ఈస్ టీచింగ్ ఇస్ సేమ్, బట్ ద స్టూడెంట్స్ గెటింగ్ ర్యాంక్స్ అకార్డింగ్ టు దేర్ అండర్స్టాండింగ్. ఉపదేశించువాడు ఉపదేశిస్తాడు, టీచర్స్ వారు నేర్పిస్తున్న పాఠం ఒకటే, కానీ విద్యార్థులు చదువుతున్న వారు దాన్ని ఎలా గ్రహిస్తారో దాన్ని బట్టి వారు ఎగ్జామ్స్లో పాస్ అవ్వటం, అభివృద్ధి పొందటం. మనం కూడా దేవుని వాక్కుని చిన్నప్పటి నుండి ఎన్నో విన్నాం, ఇదన్నీ కూడా విని ఉన్నామని చెప్తుంది. అంతా వాక్కుని మనం విని ఉన్నాం, మనకు తెలియలేనది ఏమి లేదు. వి నో ఆల్ ద పారబుల్స్. యేసే చెప్పిన ప్రతి ఒక్క ఉపమానం అన్నీ కూడా మనకు తెలుసు. కానీ ఒక చెవిలో దాన్ని విని ఇంకొక చెవిలో దాన్ని వదిలేము కదా, మనలో ఫలితం లేదు. ఈనాటి సువిశేష బోధనను ఒక ముఖ్యమైన అంశం మీద బోధించుటకు ఆశపడుతున్నాను. అది ఏమనగా, క్రైస్ట్ ఇస్ నీడెడ్. యేసు మనకు అవసరం, క్రీస్తు మనకు అవసరం. యోహాను సువార్త సువిశేషం మొదటి భాగములోనే యేసుక్రీస్తుని చూడటకు యోహాను స్నాపకుడు కొంతమందిని పంపుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా ఆరాధన. యేసు ఆరాధన. ఇట్లా యోహాను స్నాపకుడు యేసుక్రీస్తు దగ్గరే కొంతమందిని పంపుతున్నాడు. వచ్చేవాడు యేసుక్రీస్తు దగ్గర అటు ఇటు మాట్లాడి, మేము మిమ్మల్ని వెంబడించాలి, మీరు ఎక్కడ ఉన్నారని అడుగుతున్నారు మాట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అప్పుడు యేసుక్రీస్తు వారికి ఏం చెప్తున్నారంటే, కమ్ అండ్ సీ. యోహాను స్నాపకుడు స్నేహితులు వచ్చి, శిష్యులు వచ్చి దేవుడి దగ్గర, యేసయ్య దగ్గర మీరు ఎక్కడ ఉన్నారు అని అడుగుతున్నప్పుడు ఆయన పలుకుతున్న మాట, వచ్చి చూడండి. ఒకవేళ మీరు విని ఉన్నది నన్ను కూర్చు గొప్పగా ఉండవచ్చు, నాతో ఉండి చూసినా మీరు విన్నది సరియే అని మీకు తెలుస్తుంది. కమ్ అండ్ స్టే విత్ మీ. ఈరోజు దేవుడు అదే వాక్కుని, అదే స్వరమును మనకు తెలియపరుస్తున్నాడు. కమ్ అండ్ సీ, కమ్ అండ్ స్టే. నేను ఎవరిని తెలుసుకోవాలంటే, నేను చెప్పిన మాటలో ఉన్న శక్తిని, ఆ మాట ప్రకారం జీవించినా మీకు నష్టం జరగదు, ఎంత ఆనందం పొందుకుంటావు, స్వతంత్రముతో ఆరోగ్యంతో ఉండగలుగుతావు అని దానిని నిరూపించుటకు యేసయ్య ఈరోజు పలుకుతున్నాడు. కమ్ అండ్ సీ, కమ్ అండ్ స్టే. నాతో నన్ను వచ్చి చూడండి. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా వచ్చారన్నమాట. యేసయ్య ఎక్కడ పడుకుంటున్నాడు, ఏం తింటున్నాడు, ఆయన మంచం ఎలా ఉన్నది, ఆయన ఉంటున్న స్థలంలో ఏమేమి ఫ్రిడ్జ్ ఉందా అదని చూడటానికి వచ్చారు. అక్కడే యేసయ్యకి తల ఉంచుటకు కూడా స్థలం లేదు. అక్కడ ఒక డైనింగ్ టేబుల్ లేదు. చల్లని గాలిని ఆయనకు వసగట్టుకు అక్కడ ఎయిర్ కూలర్ లేదు. బ్రహ్మాండంగా కూర్చుంటానికి అక్కడ సింహాసనం లేదు. యేసయ్య గడ్డి ఉంది కదా, ఎండిన గడ్డి, దాని మీద ఒక టవల్ వేసుకొని పడుకొట్టేవాడు. అక్కడ వంట చేయటకు గ్యాస్ స్టవ్ లేదు. మళ్ళీ ఎలా
ప్రజలు ఇచ్చినదిని తీసుకొని వచ్చి తినేవాడు అపోస్తలుతో కలిసి. అక్కడ పెద్ద బీరో లేదు. 30 రోజులకు 40 జత డ్రెస్ ఉండలేదు. యేసయ్యకు ఉన్నది ఒక్కటే ట్యూనిక్, 2 ట్యూనిక్ ఉండవచ్చు అంతే. ఆయన శిష్యులు కూడా అట్లనే. ప్రజలు ఆయన తాకట్టుకు ఆశపడుతున్నారు, చూడటకు ఆశపడుతున్నారు, ఇంటికి పిలుస్తున్నాడు. అంత గొప్ప వ్యక్తి ఇంటికి పోయినప్పుడు సాధారణమైన మనిషిగా ఆశ్చర్య విధముగా ఆయన ప్రవచించిన విధానం, జీవించిన విధానం వాళ్ళకి ఆశ్చర్యం అయిపోయినది. యేసయ్య అన్నాడు, డోంట్ థింక్ సంథింగ్ అండ్ ఫాలో మీ. నన్ను వెంబడించడం వలన నాకు ఇది జరుగుతుంది, నా జీవితం ఇట్లా అవుతుంది అని ఒక మాయలో నన్ను వెంబడించకూడదు. నిన్ను పిలుస్తున్న దేవుడు జీవించుటకు పిలుస్తున్నాడు, నాట్ టు యాక్ట్. నాటకం వేయటం కాదు, నటించుటకు కాదు, జీవించుటకు, అనుభవానికి పిలుస్తున్నాడు. అందుకే యేసయ్య కమ్ అండ్ సీ, వచ్చి చూడమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూచిన అనుభవించిన శిష్యులు వెళ్ళిపోయి చెప్తున్నాడు, మేము మెస్సయాని చూసాం. ఫిలిప్పు, మేము మెస్సయాని చూసినాం. ఫిలిప్పు పోయి నత్యానేలుకి మేము మెస్సయాని చూసాం. నతనేపోయిలందరికీ మేము మెస్సయాని చూసినాం. అందుకే బిడ్డలారా, మన జీవితంలో క్రీస్తు కావాలి. క్రైస్ట్ ఇస్ నీడెడ్. ఆ రాజకీయ నాయకులు వెంబడిస్తున్నా చివరికి ఆయన శరచ్చాలకు వెళ్తున్నాడు. ఈ హీరోని చాలా గొప్పగా పాలు పోస్తున్నా కట్అవుట్ పెట్టి కొన్ని రోజుల్లో ఆయన పడిపోతున్నాడు. ఒక స్పోర్ట్స్ మ్యాన్ని ఏమో ఒక రాజుని ఎవరెవరు నా ఉదాహరణగా తీసుకుంటున్నాను. వారిలో సొంత జీవితంలో మంచితనం లేదు. మన ఆత్మకు కావలసిన ఆహారం వారి దగ్గర లేదు. మన జీవితాన్ని నడిపించుటకు సత్యం వారి దగ్గర లేదు. మనం అనుభవిస్తున్న శ్రమలకు, బాధకు, కన్నీరుకు వారు మాట సరిపోలేదు. భయపడకండి అని చెప్తాడు, సరిపోవట్లేదు. మరణ పరిస్థితిలో వారు నాకు జీవం ఇవ్వలేదు. పాపము నుండి బయటపడటకు వారి నుండి ఏ శక్తి కూడా నాకు తోడ్పడలేదు. ఫైనలీ ఐ స్టూడ్ కన్ఫ్యూషన్. చివరిగా నేను నమ్మిన వారు నాతో నిలబడలేదు, నన్ను రక్షించలేదు అంటున్నాం. వారు రక్షించలేదు. దేవుడు ఒక్కరే రక్షించగలుగుతాడు. క్రీస్తు ఒక్కడే మనకు మార్గం చూపించగలుగుతాడు. అందుకే ప్రతి ఒక్క మతాలు యేసుక్రీస్తుకు ముందు కానీ వెనక ఉన్న ప్రతి ఒక్క దైవజనులు అని చెప్పుకుంటున్నవాడు నేను దారిని చూపిస్తానంటాను. కానీ యేసు ఒక్కడే నేనే దారి అంటున్నాడు. మేము సత్యమునే బోధిస్తున్నాం అంటున్నారు, కానీ యేసుక్రీస్తు ఒక్కడే నేనే సత్యం, నేనే మార్గం అంటున్నాడు. మీకు జీవం ఇచ్చే వాక్కుని మీకు వసగుతున్నామని చాలా చెప్పవచ్చు. యేసు అంటున్నా నేనే జీవం, నేనే పునరుత్థానం, నేనే ఆకాశముడి దిగి వచ్చిన మన్నా, నేనే మంచి కాపరి, నేనే పరలోకానికి ద్వారం, నేనే లోకానికి వెలుగు, నేనే లోకానికి ఉప్పు, నేనే సత్యం, నేనే క్రీస్తే. యువకుడులకి క్రీస్తు అవసరం. యువనస్తంలో ఎలా ఉండాలని నేర్చుకోవటానికి, బలం పొందటానికి. 30 వయసు దాటిన వారికి యేసు అవసరం. పెద్దగా అయిన వారికి యేసు అవసరం. అనాథగా మారిపోయిన వారికి యేసు అవసరం. ఎందుకనగా పుట్టిన పాప మొదలుకొని మరణిస్తున్న తాత వరకు జీవితమును
దేవునికి ప్రీతికరంగా ప్రామాణికంగా ఉండటకు యేసుక్రీస్తు తప్ప మనకు వేరు మార్గం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మొదటి పట్టణం న్యాయాధిపతుల పుస్తకంలో మనం చదివినాం. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, చదువుదామా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేషువా వందనం, యేసువా వందనం, యేషువా ఆరాధన, యేసువా ఆరాధన, యేషువా మహిమ, యేసువా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మనం చదువుదాం న్యాయాధిపతుల పుస్తకం 11వ అధ్యాయం 29 నుండి 11వ అధ్యాయం తీసుకుంటాం. 29. అంతటా యావే ఆత్మ యెఫ్తాను ఆవేశింపగా, యెఫ్తాను అని ఒక వ్యక్తి, ఇంగ్లీష్లో జెఫ్తా, తెలుగులో యెఫ్తా అని చెప్పబడుచున్నది. అతడు గిలాదు. ఆయన ఏమంటున్నారు? దేవా, అమోరియస్ వ్యతిరేకంగా మనష్య మండలం అమోనియస్కి వ్యతిరేకంగా యుద్ధం జరుగుతుంది. స్వామి, నువ్వు మాత్రం నాకు విజయం ఇచ్చి వాళ్ళందరినీ నా చేతిలోని అర్పించిన విజయం పొందుకొని నేను ఇంటికి వస్తున్నప్పుడు నా ముందు ఎవరు ఫస్ట్ వస్తున్నారో, అది ఒక జంతువుగా ఉండవచ్చు, ఆవుగా ఉండవచ్చు, గొర్రెపిల్లగా ఉండవచ్చు, ఏనుగుగా ఉండవచ్చు, దానిని మీకు దహన బలిగా అర్పిస్తాను, అనగా కాల్చి మీకు అర్పిస్తానని వేడుకుంటున్నాడు. దురదృష్టం ఏమనగా పెద్ద విజయం పొంది ఆయన ఇంటికి వస్తున్నప్పుడు వాళ్ళ సొంత కుమార్తె, ఏకైక కుమార్తె పిడుల్ ఆడుకొని, డాడీ విజయం పొందారు కదా, సంతోషంతో డాడీకి ఎదురుగా వెళ్ళాలని వచ్చేసినది. చూడండి, ఎవ్వరికూ తెలియదు ఈ జెఫ్తా దేవుడితో చేసుకున్న ఉడన్బడిక, అనగా ప్రామిస్, వీళ్ళిద్దరికి, దేవునికి ఈయనకు మాత్రమే తెలియదు. తన కూతురు వస్తున్నప్పుడు ఆయన దానిని దాచిపెట్టవచ్చు ఉండవచ్చు, ఎవరికూ బయటపడకుండా చెప్పకుండా దాన్ని ఈజీగా వదిలిపోవచ్చు. మనం ఎన్నోసార్లు, లెక్కలేని సార్లు దేవుడి దగ్గర ప్రామిస్ చేస్తున్నాం, సమయం వచ్చినప్పుడు అది ఏం కాదులే, దేవుడికి తెలుసులే, దేవుడు ఇట్లా చెయ్యరులే, దేవుడు అటువంటి వాడు కాదులే అని నీ ప్రామిస్ చెయ్యకు, చెప్పిన చెయ్యని వాక్కు పలుకుచున్నది చట్టం. డోంట్ ప్రామిస్, డోంట్ మేక్ ప్రామిస్, అండ్ ఇఫ్ యు మేక్ ప్రామిస్ దట్ సంథింగ్ యూ విల్ డూ టు గాడ్, డూ ఇట్. ఒక గుడికి పోయి, ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి, ఒక ఉద్యోగం కావాలి, సంతాన భాగ్యం కావాలి, అది ఇది అని ప్రార్థన చేసుకుని పొందిన తర్వాత అది మర్చిపోయిన వాడు శాపానికి గురి అవుతున్నాడు. కానీ ఈ జెఫ్తా ఎదురుగా వచ్చినది తన ఒకే ఒక కుమార్తె, వేరు ఎవరు లేరు ఆయనకి సంతాన భాగ్యం, ఆమె ఒక్కటే వారిసు. కానీ దేవుడితో చేసుకున్న ఉడన్బడిక, విజయం ఇచ్చినా ఇస్తానన్నాడు, విజయం ఇచ్చాడు. దేవుడు ప్రామాణికంగా ఉన్నాడు, నేను కూడా ప్రామాణికంగా ఉండాలని కూతురుకు పలుకగా, కూతురు అంటుంది, ఓకే డాడీ. ఒక 2 నెలలు ఆమె అడవికి వెళ్ళి ఏడుపు, దుఃఖానికి దుఃఖం అన్నిటినీ అనుభవించి, అనగా ప్రిపేర్డ్ హెర్సెల్ఫ్. వాక్కు పలుకుచున్నది 39వ వచనం, అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్స్ షీ రిటర్న్ టు హర్ ఫాదర్ who did with her according to the vow he had made. దేవుడికి చెప్పిన మాట ప్రకారం నిలబడిన తండ్రి, దేవుడు చెప్పిన మాటకు తండ్రికి తోడ్పడాలని వాక్కిచ్చి తిరిగి వచ్చి మరణించుటకు తనను అర్పించిన జెఫ్తా కూతురు. మన కుటుంబాలు అట్లా ఉన్నాయా? మన కుటుంబం దైవ భయముతో కార్యాలు చేస్తున్నామంటే ఒక పెరిఫీరియల్ లెవెల్, పైకి
ఆదివారం పూజకి పోవటం, పైకి కోతి వెలిగించటం, సంవత్సరానికి ఒకసారి పుణ్యక్షేత్రానికి వెళ్ళి మేము క్రైస్తవులు అనటం, చెప్పుకోవటం వలన లోతుగా చూసిన విశ్వాసం అన్నది అస్థివారం బాగలేదు, జీవితం బాగలేదు, క్రైస్తవ జీవితం పేరుకునే ఉన్నది. ఈ జెఫ్తా కుమార్తె చనిపోయిన తర్వాత 40వ వచనం పలుకుచున్నది, ఫర్ 4 days every year the daughters of Israel would go out to the lament the daughter of Jephthah the Gilead. ఒకరు చనిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క స్త్రీలు కూడా ఆ గిల్గాల్కి వెళ్ళి ఏడ్చి దుఃఖించి వస్తున్న ఒక సంప్రదాయం. మనం పోయిన తర్వాత మన చావుని ప్రజలు తలంచుకొని అది ఒక శుభదినముగా, పునీత దినముగా, అర్పణింపబడిన దినముగా కొనియాడాలి. జెఫ్తా కుమార్తె కొనియాడబడుచున్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దైవజనులారా, తండ్రులారా, తల్లులారా, దయచేసి దేవుని దగ్గరని మీరు సంతాన భాగ్యం అడుగుతున్నాడు, పొందుతున్నారు. ఇల్లు కట్టాలని అడుగుతున్నాడు, కట్టి ముగిస్తున్నాడు. ఇల్లు కట్టకుండా ఎన్నో ఆటంకాలు వచ్చింది, కట్టుటకు దేవుడు అనుగ్రహమిచ్చాడు. కానీ నీ భార్య అమ్మ గృహ ప్రవేశానికి రాకూడదు, నీ భార్య చెల్లి అడుగు పెట్టకూడదు. వాళ్ళని చూసినా కొడుతాం. అదే సమయం గృహ ప్రవేశానికి నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని, గురువుని పిలుచుకొని గృహ ప్రవేశం కొని ఆడుతున్నా. నిజం చెప్పాలంటే నీకు ఆ ఇల్లు కట్టటకు శక్తి ఇచ్చిన దేవుడు, తోడ్పడిన దేవుడు నీ ఇంటిలో అడుగు పెట్టలేదు ఆ రోజు. ఎందుకనగా భార్య నీ జీవితంలో సగం, సుఖ దుఃఖములో సగం. ఆమెను నీ గౌరవిస్తున్నానంటే వాళ్ళకి సంబంధించిన వారిని గౌరవించాలి కదా. ఇది ఒక ఉదాహరణ చెప్తున్నా. సంతాన భాగ్యం పొందినా ఇది చేస్తాం, పెళ్లి జరిగినా ఇది చేస్తాం. మాట గాలిలో ఎప్పుడో ఎగిరిపోయినది. కానీ జెఫ్తా కుమార్తె అని చూడకుండా అర్పించాలి. బి ఫెయిత్ఫుల్ టు గాడ్. క్రైస్ట్ ఇస్ నీడెడ్. ఫిలిప్పీ 2వ అధ్యాయం 4-5 వచనం చదివినా మీరు ప్రతి ఒక్కరూ కేవలం స్వార్థమునే చూసుకొనక పరస్పరము ఉపకారులై ఉండవలెను. క్రీస్తు యేసునందు మీదైన ఈ మనస్తత్వం మీ మధ్య ఉండనిండు. క్రైస్తవుల ప్రతి ఒక్కరిలో క్రీస్తులో ఉన్న మనతత్వం, ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఎవరైనా ఒక గురువుగా నేను కానీ, కుటుంబస్తులుగా మీరు కానీ, రైతులుగా ఎవరైనా, అందరిలో క్రీస్తు ఉండాలనేది ఈరోజు వాక్కు చెప్తున్న సత్యం. క్రీస్తు ఉండాలంటే ఆయన చెప్పిన మాట ఉండటం అని అర్థం. క్రీస్తు మాట అంటే ఆయన పలికినది, రాసి ఉంచబడినది బైబిల్ గ్రంథంలో. ఆయన వాక్కు ఉండటం అంటే వాక్కుని మననం చేయటం కాదు. మత్తయి 7:7 అడుగుము ఇవ్వబడును అని, యోహాను 14:14 నా నామములో ఏమడిగినా ఇస్తాను. ఇది కాదు. క్రీస్తుని తెలుసుకొనటం అన్నది, క్రీస్తుని ఎరుగుటం అన్నది, క్రీస్తుని వాక్కుని వెంబడించడం, క్రీస్తు జీవితమును ఆదర్శంగా తీసుకొని క్రీస్తులాగా జీవించటం. క్రీస్తు ఇట్లనే మాట్లాడేవాడేమో, క్రీస్తు ఇట్లనే నడిచేవాడేమో, క్రీస్తు చూపులో ఇట్లా చూసేవాడేమో, క్రీస్తు ఒకరిని తాకినప్పుడు ఇట్లా తాకాడేమో, క్రీస్తు ఒక శ్రమలో తండ్రిని ఆధారపడి ఇట్లా జీవించాడేమో, క్రీస్తు ఇట్లా ఒక పాపాత్ములతో సహవాసం ఉంచుకున్నాడేమో, క్రీస్తు ఇట్లా చిన్నారి బిడ్డలను ఎలా ప్రేమించారో, క్రీస్తు విధవరాన్ని ఇట్లా ఆదరించాడు, క్రీస్తు కష్టకాలంలో దేవచిత్తము ఎలా చేశారో, క్రీస్తు బట్టలు ఇట్లా ధరించాడో,
వచ్చాడో, క్రీస్తు తన విరోధుల దగ్గర ఇట్లా మాట్లాడారేమో ప్రేమతో, క్రీస్తు తన అవసరంలో దేవుని మీద ఆధారపడి ఉన్నారని ప్రతి దానికి క్రీస్తు 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 ఇట్లా చెప్తున్నాడు. వాక్కు ఇట్లా చెప్తున్నది. యేసు ఇట్లా జీవించాడు, నన్ను కూడా జీవింపమంటున్నాడు. కనుక క్రీస్తు, నేను క్రీస్తు, క్రీస్తుని వాక్కు, క్రీస్తుని ఆత్మ, క్రీస్తుని ఆలోచన, క్రీస్తుని తలంపులు నాకు ఉండినా తప్ప క్రైస్తవ జీవితం మనం జీవించలేం. ఇప్పుడు క్రైస్తవ జీవితానికి విలువ లేదు. ఆ కాలంలో జ్ఞానస్నానం పొందినవాడు క్రీస్తుని విలువను, క్రీస్తులాగా జీవించటంలో ఉన్న మహిమను తెలుసుకొని మేము కూడా క్రీస్తులాగా జీవించాలని ముందుకు వచ్చారు. చంపేస్తాను అన్న కాలంలో ఎక్కువగా వచ్చారు. మెడను కోసిన తర్వాత ఆ కాలంలో కూడా ఎక్కువ మంది క్రైస్తవ బిడ్డలుగా మారారు. కానీ ఇప్పుడు క్రీస్తుని వెంబడించడం అనేది సాధారణమైపోయింది. దెర్ ఇస్ నో స్ట్రగుల్ అట్ ఆల్ టు ఫాలో క్రైస్ట్, బికాస్ దెర్ ఇస్ నో డెప్త్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద క్రైస్ట్ వాల్యూ. వి లివ్ లైక్ పేగన్స్. అందరిలాగా జీవిస్తున్నాం. ఒకటే మనలో క్రైస్తవులు కనిపిస్తుంది, మనం వేస్తున్న సిలువ గుర్తు. అది మాత్రం తీసివేసిన మనం అన్యులే. ప్రియమైన మిత్రులారా, the depth cry of God has been heard by you. ఆయన కఠినమైన లోతైన శబ్దం నీ వింటున్నావు. అది చెప్తున్నది, నీకు క్రికెట్ ప్లేయర్ అవసరం లేదు, నీకు అది ఇది అవసరం లేదు, నీకు ఇప్పుడు కావలసినది నేను. వ్యభిచారులకు కావలసినది రీహాబిలిటేషన్ సెంటర్ మాత్రం కాదు, క్రీస్తు. త్రాగుతున్న వారికి అది మాత్రం సాధ్యం కాదు, క్రీస్తు. లంచం తీసుకోకుండా ఎలా జీవించాలన్న వారికి ఆశ మాత్రం సరిపోదు, క్రీస్తు కావాలి. పవిత్రంగా ఉండటకు ఉపవాసం మాత్రం సరిపోవదు, క్రీస్తు కావాలి. అనగా వాక్కు. క్రీస్తుతో మనం అన్నిటినీ సాధించుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సువిశేష పట్టణం దానికి మనకు అధికమైన సత్యమును నోటుకి నడిపిస్తున్నది. మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22 1 నుండి 14 వచనం. ద పారబుల్ ఆఫ్ ద వెడ్డింగ్ బ్యాంక్వెట్. ఇది ఒక ఉపమానం. క్రీస్తు ఉపమానం చెప్పారంటే బూర కథ ఏమంటారు, ఏదో కథ చెప్పలేదు. సత్యమును ఉపమాన రూపంలో అర్థం చేసుకున్న విధానంలో చెప్పారు తప్ప అది ఉపమానమే కదా, జరగలేదు కదా అని వదలట్టుకు కాదు. ఈరోజు ఆయన చెప్తున్న ఉపమానం ఏమనగా, తండ్రి ఆయనకు ఒక కుమారుడు ఉంటేవాడు, కుమారుడికి పెళ్లి ఏర్పాడు. ఇది దేనికి గుర్తంటే, తండ్రి యెహోవా దేవుడు, యేసు ప్రభు ఆయన కుమారుడు. పెళ్లి అన్నది పరలోకములో యేసుక్రీస్తుతో కలిసి భోజనం ఏర్పాటు చేయబడుచున్నది. పరలోక బిందు. భూమిలో జీవించిన వారు పరిశుద్ధ జీవితం జీవించి ఆ విందులో పాల్గొనటం, క్రీస్తుతో పరలోకంలో ఉండటం, యేసు క్రీస్తుతో తండ్రి ఏర్పాటు చేసిన పరలోక విందుని అనుభవించుటకు పిలువబడిన ఒక పిలుపు. అది మొదటిది. ఈ పెళ్లికి దేవుడు కొంతమందిని పిలిచారన్నమాట. నిన్నటి రోజు కూడా నేను చెప్పిన, యూదులను పిలిచారు, పరిసయ్యులు సదుసేయులను పిలిచారు, హల్లెలూయా హల్లెలూయా, గురువులను పిలిచారు, లేవీయులను పిలిచారు. అందుకే మొదటిగా వాక్కు పలుకుచున్నది 3వ వచనం, ఆహ్వానింపబడిన వారిని విందుకు బయలుదేరి రండు అని చెప్పుటకు తన సేవకులను పంపెను, కానీ వారు వచ్చుటకు నిరాకరించిరి. అనగా ఆహ్వానించబడిన వారిని, పిలువబడిన వారిని ముందుగానే ఆయన పిలుపు ఇచ్చి ఉన్నాడు. పెళ్లికి జరుగుతున్నప్పుడు మనం అందరికి పోయి ఇన్విటేషన్ ఇవ్వము. ఫస్ట్ ఎవరు వీరు తప్పకుండా ఉండాలి. పెళ్లి కొడుకు ఉన్నాడంటే అమ్మా నాన్న, అన్నయ్య, వదని, మరది, మనవడు,
దగ్గర సంబంధాలు ఫస్ట్ వస్తారు, రెండవది భాగం అనేది వేరు. ఇప్పుడు యెహోవా దేవుడు యూదులను, పరిసయ్యులు, సదుసేయులను, గురువులను, ప్రధాన ఆచార్యులను, లేవీయులను ముందుగానే పిలిచారు. ఇట్ ఈస్ దే కాల్డ్ ఆల్రెడీ, దే వర్ కాల్డ్. వారు ఏమన్నాడు మాట, రెస్పాన్స్ ఇవ్వలేదు మాట. యూదులు, గురువులు, పరిసయ్యులు, సదుసేయులు వీళ్ళు మాత్రం సరిగా స్క్రిప్చర్ని, బైబిల్ని అర్థం చేసుకుని ఉండినచో ఎప్పుడో లోకం మారినది. వారు పరలోకం పోవరు. పరలోకం పోవట్టకు ఎవరిని అనుమతించకుండా అడ్డంగా మారిపోతున్నారు. ఐదర్ దే గో టు హెవెన్ నార్ దే అలౌ ది అదర్ టు గో టు హెవెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కొంతమందిని దేవుడు పంపించారంటారుగా, వాళ్ళు ఎవరంటే ప్రవక్తుల మాట. తర్వాత వారు వినలేదు కనుక రాజులను, న్యాయాధిపతులను దేవుడు పంపుతున్నాడు. వాళ్ళు ఏం చేశారు? ఓయ్ ఓ, మాకు పని ఉంది, మాకు ఫలం ఉంది, మాకు బిజినెస్ ఉంది. కొంతమంది ఇంకా ఘోరం, ఏంట్రా నువ్వు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు అని వారిని కేలి చేసి కొట్టి పంపించాడన్నమాట. ఎన్నో ప్రవక్తలు, అన్ని మ్యాక్సిమం చాలా ప్రవక్తలను అట్లా చేశారు. ఇప్పుడు చివరిగా యజమానుడు ఏం చేయాలి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చివరిగా ఏం చేయాలి? ఆయన కొంచెం వ్యక్తులను పంపి రోడ్లో తిరుగుతున్న వారినైనా పిలువయ్యా. బైబిల్ చెప్తుంది, మనం చదువుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 9వ వచనం. అప్పుడు మీరు వీధి మార్గములకు పోయి కనబడిన వారినందరినీ పిలుచుకొని రండు అని పంపెను. మీరు వీధికి వెళ్ళి కనబడిన వారిని పిలుచుకొని రండు. కంటిన్యూవేషన్. ఆ సేవకులు పురవీధుల్లోనికి వెళ్ళి మంచి చెడు తేడా లేక తమ కంటబడిన వారినందరిని తీసుకుని వచ్చి, హల్లెలూయా, హల్లెలూయా. పిలువబడిన వారు రాలేదన్నప్పుడు మంచివాడో చెడువాడో దేవుడు ఆ పిలుపుని అందరికీ అందించాడు. మంచివాడు చెడువాడని చూడకుండా దేవుడు కాపాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ మంటపంలో అనగా దైవ రాజ్యంలో, దైవ సేవలో పిలువబడిన వారు ఉండటకు, తోడ్పడటకు ఇష్టపడలేదు కనుక అందరిని దేవుడు పిలిచాడు. ద సాల్వేషన్ వాస్ ఎక్స్టెండెడ్ టు ఆల్. దేవుని పిలుపు అందరికి ఇవ్వబడినది. వాళ్ళు యూదులా, వారు పరిసయ్యులా, సదుసేయులా, గురువులా, పరిశుద్ధులా ఏమి దేవుడు చూడలేదు. పిలువబడిన వారు వద్దు అన్నారు కదా, కనుక దేవుడు తన రాజ్యమును అందరికీ ఇచ్చేశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను యూదులా కాదు, మీరు లేదు, మన పరిస్థితి సదుసేలా లేదు, మన గురువులా లేదు, కానీ అందరికీ దేవుడు ఈ ఆశీర్వాదం ఇచ్చారన్నమాట. ఎనీబడి కెన్ గో టు హెవెన్ ఇఫ్ యు లిసన్స్ టు ద ఇన్విటేషన్ ఆఫ్ గాడ్. దేవుని పిలుపుని విని ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని పెళ్లి వెందుకు పరలోకములో పాల్గొనటకు యేసుక్రీస్తుని నమ్మినా చాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక నమ్మటం మాత్రం సరిపోవదు, వెంబడించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు వారు నమ్మిన వారు పిలువబడ్డాడు, రాలేదు. కానీ ఇప్పుడు కొంతమంది పిలువబడలేదు, కానీ ఎన్నుకొనబడ్డాడు. వాక్ అందుకే చివరిగా పలుకుచున్నది 14వ వచనం. మెనీ ఆర్ కాల్డ్, ఫ్యూ ఆర్ చోసన్. పిలువబడిన వాడు చాలా మంది, ఎన్నుకొనబడిన వాడు
కొంతమంది. ఎన్నుకొనబడిన వారిలో నువ్వు నేను ఒక్కడు. ఇట్ ఈస్ నాట్ అవర్ మెరిట్ దట్ వీ ఆర్ కాల్డ్. సిన్స్ people who were called not listened, God expand his salvation power to us. పిలువబడిన వారు దేవునికి వినయంతో చూపించలేదు కనుక మన అందరికీ కూడా ప్లాట్ఫామ్ దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. యూగించు కూడా చూడలేని పరమ రహస్యం మనకు తెలియపరచబడుచున్నది. చిన్న జాతి అని చెప్పబడుతున్న మనకు, క్రిస్టియన్స్ ఆర్ మైనారిటీ, మనకు తెలియపరచబడుచున్నది. In spiritual we are majority. Possessing God, we are supreme beings with God. కానీ లోక దృష్టిలో మైనారిటీ అంటారు కదా, పర్వాలే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు యోగ్యుడు లేదని నాకు ఈ యోగ్యతను ఇచ్చారే, ఏం చేయాలి? ఆ పిలుపుకు తగిన విధంగా I should raise myself above. గురువుగా ఉండటకు నాకు యోగ్యతే కాదు, నన్ను చేశారా, అబ్బా దొరికిందిరా సందర్భం అని దాన్ని వాడుకొని పాపం చేయకుండా నన్ను నేను ఆయన అనుకుంటున్న కోరుకుంటున్న స్థితికి, స్థానానికి లేపుకోవాలి. అబద్ధం పలకకుండా, అన్యాయం చేయకుండా, అక్రమం చేయకుండా దేవునికి తక్కిన విధంగా జీవించి అర్పించవలసిన బలిపూజను పరిశుద్ధంగా అర్పించబడుతున్న ప్రజలకు దైవవాక్కుని దైవవాక్కుగా ప్రకటించి వారిలో ఉన్న వ్యాధులను, జబ్బును, పిశాచులను వెళ్ళగొట్టి నయం చేసి క్రీస్తు జీవించినా ఏం చేస్తారో ఆ పనిని నాలో జరిపించుటకు నన్ను నేను అర్పించాలి. క్రీస్తు లేదా అని లోకం బాధపడకుండా నేను ఉన్నాను, కానీ ఈ ఫాదర్ ఉన్నాడు, ఈ నా నాన్న ఉన్నారు, నా అమ్మ ఉంది, నా మేనేజర్ ఉన్నారు, నా రాజకీయ నాయకులు ఉన్నాడు, నా ప్రధానమంత్రి ఉన్నారు, నా ముఖ్యమంత్రి ఉన్నారు, మా సర్పంచ్ ఉన్నారు, మా డాక్టర్ ఉన్నారు, మా ఎస్ఐ ఉన్నారని ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ నీ స్థానాన్ని బట్టి, నీలో ఉన్న క్రీస్తుని బట్టి వాళ్ళు భయం లేకుండా జీవించాలి. క్రీస్తు ఇంకా మన మధ్యలోనే జీవిస్తున్నారని వాళ్ళు అనుభవించినట్లుగా నీ ఎక్కడెక్కడ ఉన్నావో క్రీస్తుని మరు రూపముగా జీవించుటకు పిలువబడి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. In gentleness, in love, in showing compassion, in living a holy life, giving alms, taking care of the poor and the weak, helping out to the old people, following the commandments, observing the law, దివ్య పరిపూజను, ఆరాధనలో భక్తితో పాల్గొనటం, అందరినీ ఆకలి తీర్చటం, సాక్ష్య జీవితం ద్వారా ప్రజలు క్రీస్తు ఇంకా వీరు ద్వారా జీవిస్తూనే ఉన్నారని చెప్పాలి. అపోస్తలుల క్రియలు 1వ అధ్యాయంలో మీరు చూసినా అక్కడ ఏం చెప్పబడు, అంతియోకులో క్రైస్తవులు వస్తున్నప్పుడు వచ్చారా క్రైస్తవులు, లోకంని తల క్రింద మార్చుతున్నవాడు ఇక్కడ కూడా వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. లోకంని తల క్రింద మార్చుతున్నవాడు ఇక్కడ కూడా వచ్చాడని అంతియోకులో మొదటిసారిగా వారిని క్రైస్తవులు అని పిలిచారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవులు అని పేరు క్రైస్తవులకి ఎక్కడ వచ్చిందంటే అంతియోకు కాలంలోనే. అపోస్తలుల క్రియలు 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఒకే మనసుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. వారికి చెందిన ఆస్తిపాస్తులను ఇది నా సొంతము అని ఎవ్వడునూ చెప్పుకొనటలేదు. వారికి ఉన్నదానిని అందరూ పంచుకొండిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏమవుతుంది? అందరూ ఒకే ఆత్మతో ఒకరికొకరు పంచిపెట్టుకొని తనకున్న ఆస్తిని అందరికీ ఇచ్చేసి నాది ఇది చెప్పకుండా క్రీస్తుని ఆ వాల్యూస్ని జీవించాడు మాట.
ఐక్యం, ప్రేమ, షేరింగ్. ఇది మూడే కదా మనకు కావలసినది. కుటుంబంలో కానీ ఐక్యత, ప్రేమ, పంచిపెట్టుకోవటం, షేరింగ్. ఇది మూడు ఉండినా, ఇది మూడింటిని మనకి ఇవ్వటం ప్రార్థన, దేవుని వాక్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన ఒక స్థానానికి దేవుడు పిలుస్తున్నప్పుడు దానికి తగిన విధంగా మార్చుకోవాలి. భార్య ఉత్తమ స్త్రీగా ఉండు, భర్త ఉత్తమ పురుషుడుగా ఉండు. డాక్టర్ ఒక్కొక్క ఫీల్డ్ అని చెప్పున్న అవసరం లేదు, కానీ గురువుగా ఈ లోకానికి చెప్పవలసిన మాట, ఎక్కడెక్కడ ఉన్నావు ఆ పిలుపుకి నీ ఎట్లయినా వచ్చి ఉండవచ్చు, కానీ దేవుడు ఎదురు చూస్తున్న ఆ స్థానానికి నిన్ను పైకి లేపుకో. హల్లెలూయా, హల్లెలూయా. మేక్ గాడ్ హ్యాపీ. ఇప్పుడు కళ్యాణ మండపం నిండిపోయినది, పిలువబడిన వారు రాలేదు. ఈ రాజు చూడటానికి వచ్చిన సంతోషం నిండిపోయినది, చర్చి నిండిపోయి ఉన్నది, ప్రేయర్ హాల్ నిండిపోతున్నది, స్తుతి ఆరాధన స్థలాలు నిండిపోయి ఉన్నది, ప్రార్థన కూటంలో గ్రామంలో నిండిపోయి ఉన్నది. ఆ గ్రామంలో కూటంలో యేసు ప్రభు తండ్రి వచ్చి చూస్తున్నాడు. అక్కడే పెళ్లి వస్త్రం ధరించలేని ఒక వ్యక్తి, అనగా తనను తాను దేవుని ఇచ్చిన పిలుపుకు తన విధంగా లేపలేని ఒక వ్యక్తిని అక్కడ ఉన్నారు. అయ్యా, నీ ఎట్లా వచ్చావయ్యా లోపలికి పెళ్ళి ఆ వస్త్రం ధరించకుండా? స్పీచ్లెస్. అది దేని వలన వచ్చింది? కేర్లెస్నెస్. Because of that he was unable to speak out. Speechless. Throw him away. చేతులు కాళ్ళు కట్టి త్రోసివేయండి అని సందర్భం ఇవ్వబడి పరలోకముని అనుభవించుటకు సందర్భం ఇవ్వబడిన కూడా తన అజాగ్రత్త ద్వారా, యోగ్యం లేని ధనం ద్వారా, కేర్లెస్నెస్ ద్వారా, దేవుడి పట్ల నిరాశగా ఉండటం వలన, దేవుని పట్ల దేవాలయం కూర్చి వాక్కుని కూర్చి శ్రద్ధ తీసుకోకుండా ఇష్టపడి వచ్చి జీవించటం వలన త్రోసివేయబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆల్ ద పీపుల్ హూ ఓర్ ద గార్మెంట్ దే said they enter into the celebration. All those who are called yet they did not raise themselves to God's expectation, they were thrown into the hell. అనగా యూదులకు మాత్రం సొంతమైన దేవుడు లోకానికి సొంతం, అందరికి సొంతమయ్యాడు. మనకు ఇప్పుడు మనం యూదుల కంటే, పరిసయ్యుల కంటే, సదుసేయుల కంటే, గురువుల కంటే నేను పరిశుద్ధంగా ఉండాలి. వీళ్ళు బాగలేదే, వాళ్ళు బాగలేదే, వీళ్ళు త్రాగుతున్నారే, వీళ్ళు ఇట్లా జీవిస్తున్నారు. నన్ ఆఫ్ అవర్ బిజినెస్. మన ఆత్మను కాపాడుకోవటానికి నన్ను పైకి లేపాలి. నా నీతి పరిసయ్యుల సదుసేయుల కంటే అధికంగా ఉండాలి. నా ప్రార్థన జీవితం గురువుల కంటే అధికంగా ఉండాలి. ఐఎమ్ నాట్ సెయింగ్, స్క్రిప్చర్ సేస్ if your righteousness is not beyond the Pharisees, Sadducees, it's difficult. దేవజనులారా, ఆశీర్వాదం ఈరోజు ఈ వాక్కు ద్వారా దేవుడు మనను ఆశీర్వదిస్తున్నాడు. పిలుపు దేవుడు అందరికీ ఇస్తున్నాడు. మనం దాన్ని శ్రద్ధ తీసుకొని మంచి టీచర్గా, మంచి డాక్టర్గా, మంచి ఎస్ఐగా, మనం మరణిస్తున్నప్పుడు, మరణ పరిస్థితిలో ఉన్నప్పుడు చాలామంది జై 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 అని చెప్పవచ్చు, కానీ దేవుడు ఒక్కడ మనల్ని చూసి చెప్పాలి, మంచిది నాన్న, యు డిడ్ వెల్, కమ్ టు ద ప్యారడైస్. నీ మంచి జీవించావు, మంచిది చేశావు, పరలోకానికి రా అని యేసయ్య చెప్తున్న స్వరం నీ వినలేదంటే లోకంలో 1000 మంది చెప్పిన ఆ స్తుతి పాటలు ఎందుకు మనకు? కనుక దేవుడు స్వరముని మనం వినాలి, పరలోకం చేరాలనే ఉద్దేశంతో ప్రతిరోజు మనం సిద్ధపరచుకుందాం. దేవుడు మమ్మల్ని అందరిని దీవించునుగాక. ఆమేన్. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ, ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ, నాకున్నదంతయు నీవే, నే
కృపయే నాదన్నదంతయు నీవే నే జీవించటం నీ కృపయే నే జీవించటం నీ కృపయే. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించు చేయబడి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. పరిశుద్ధుడమైన తండ్రి, అయోగ్యులమైన మమ్ములను అర్హత లేని మాకు నీ పరలోక రాజ్యమును క్రీస్తు ద్వారా వాగ్దానం చేసి ఉన్నావు. మీ పిలుపుకు తగిన విధంగా మమ్మల్ని మార్చుకొని నిన్ను చేరు భాగ్యమును మాకు ప్రసాదించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటున మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకం. లోకం పాపములో పడిపోయినప్పుడు, దైవ కోపాగ్నికి గురి అయినప్పుడు దాని నుండి విడిపించుటకు వాగ్దానం చేయబడిన యేసు వాక్కైన వాడు మామిసమై కన్యమరి నుండి జన్మించి మానవరందరి తరపున వినయముతో విధేయతతో తండ్రిని చిత్తంని నెరవేర్చి పాపం, శాపం, వ్యాధి, మరణం నుండి ఈ లోక జనులను రక్షించుటకు మరణమును రుచి చూచి మహావేదన పొంది సిలువలో మరణించును. ఇట్లు మరణింపు సంగిల్పు ధరించి ఉత్థానమును అనుహరించును కనుక దేవదూతలతోను పునీతుల మహిమను స్తుతించుట ఇట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు. ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు ఆగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి ఇచ్చిచు ఇట్లేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి ఇచ్చిచు ఇట్లేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయేపడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జయస్వామి మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నోసగు ఈ అప్పను రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాం. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు అందరము తెలుపుచున్నాం. క్రీస్తు శరీరములందు పాలివారు మగమమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని మేము ప్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న కథోలిక స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొని మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అడ్మినిస్ట్రేట్ బాలస్వామిని, గురువులందరితో పాటు నీ ప్రేమి అందు పరిపూర్ణము చేయి. ఉత్థానమగుతమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరు నీ కనికరమంది చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. ఈ
ఈనాడు తన జన్మదినమును కొనియాడుతున్న వినాయని ఆశీర్వదించి ఆయనకు సంబంధించిన ప్రతి ఒక్క కార్యములో దీవెనలు ఆశీర్వాదము దయచి. స్వామి, ఈనాడు మేము స్మరించుకొని ప్రార్థన చేస్తున్న అజయ్ కొరకు, ఆయనకి క్యాన్సర్ వ్యాధి నుండి నీకు చిత్తమైతే పరిపూర్ణ స్వస్థతనివ్వు. పవిత్ర కన్య అయిన మరియ మాతతో, పునిత జోజప్పతోను, అపోస్తులతోను, పునిత అంతోని వారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములతోను మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపడినవిగా కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మాకు ఈ రోజులో శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. నీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులు చేసి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమం నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు వసగుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చిచున్నానని అపోస్తలులు వచించిన ప్రభువైన క్రీస్తు, మా పాపం లెక్కింపగా తల్లి శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ సభకు శాంతిని, ఐక్యమును అనుకరింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తుని శాంతి, సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు క్రీస్తుని సమాధానము తెలుపుకొందము. క్రీస్తు సమాధానం, సమాధానం, సమాధానం. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపను ప్రయించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపను ప్రయించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనం అందరం ధన్యులు. ప్రభువా, మీరు మా ఇంట ప్రవేశించుకుని పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. ప్రభు యేసు శరీరత్వం మనను కాపాడి మనకు నిత్య జీవితం దయచేయునుగాక. ఆమేన్. ఓ క్రీస్తు రాజాతి రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజనిలో గైకొను మా దేవా, అంజనిలో గైకొను మా దేవా. నీ విందులో నే పాల్గొనక నాకహతేది నీ కరుణేగాక. నీ విందులో నే పాల్గొనక నాకర్హతేది నీ కరుణేగాక. భయమీతి అమరా బహుభక్తి మరలా చెనుదించు స్వామి నిన్ను స్వీకరింప. భయమీతి అమరా బహుభక్తి మరలా చెనుదించు
యేసు స్వామి నిన్ను స్వీకరింప ఓ క్రీస్తు రాజాతి రాజా ఓ ప్రేమావతార రూపా. ప్రార్థించుదము. రేపటి దినం శుక్రవారం పొద్దున 10 గంటల నుండి 1:30 వరకు లోకక్షేమం కొరకు ప్రతి ఒక్క విన్నపాలు కొరకు కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన జరిపింపబడును. ఎవరెవరు లోకం కొరకు, లోకం నాశనం కాకుండా, కుటుంబాలు నాశనం కాకుండా దైవ సన్నిధితో నింపబడాలని విజ్ఞాపన ప్రార్థన చేయుటకు ఆశపడుతున్నారో ఉపవాసముతో మీరు ఇక్కడ వచ్చినా కలిసి మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన దేవ, శక్తినిచ్చే నీ వాక్, బలమిచ్చే జీవమిచ్చే నీ ఆత్మ భోజనం, దీనితో మమ్మల్ని నింపినందుకు వందనం. క్రీస్తు మాకు కావాలయ్యా. ప్రామాణికంగా ఉండటకు పిలుపుకు తగిన విధంగా మమ్మల్ని మార్చుకోవటానికి క్రీస్తుని వాక్ మాకు అవసరం. దాన్ని మాకు ప్రసాదించి ఉన్నావు. ఈ శక్తి చేత ఈ రోజంతా పవిత్రంగా జీవింప మా కృపను దయచేయి. మన నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుడి ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.